చూసేటోళ్ళు వాళ్ళందరూ కొట్టిన మొగలు నాతో చేసుకుని అయ్యా ఎందుకంటే ఆయన వాడకు వచ్చినప్పుడు బాగా దాటను అనుకో తీసుకోవచ్చు సంఖ్యకి వేసుకోవచ్చు పోవచ్చు. అబ్బా అట్లా అందుకే మీతో రాను నేను. నీతోడు కూడా రానే ఎందుకు రావు? ఇక నీతో ఎత్తే వాళ్ళు అందరూ తెల్లగా నాకు ఉన్నావు మారే నీకు నాకు ఈడు గడవదు కానీ అందరు మీ రావా ఇగో నేను రానే ఇగో మొగడు ఉంటేనే పోయి దేవతలకు మొక్కులు చెల్లింపు చేస్తారా? మొగడు రాకుంటే పిల్లలు పోయి మొక్కారు మీరు 6-7 ఇది చాలా మొగడు వచ్చేది రాకుంటే మొగడు లేకుండా పూజ పడితే భగవంతుడు అన్నాడు మనకు సంతానం చేయడా? ఈ మొగడే కావన్నా మనకు భర్త లేకపోతే భర్త ఉంటే చాలా మూడు ఉంటే లేకుంటేందానో నువ్వు వాడతాను. భర్త లేని బ్రహ్మము లెక్కేసుకున్నావనో నువ్వు వాడాను. అక్కడ నేను చెప్తాను మంచిగా నూరి అక్కడికత్తది ఇష్టాలు అక్కడికత్తది ఇస్తుడు లేకపోతే నీ సారి ఎందుకెళ్ళి రానే ఇలా ఎందుకు అనంటే వంట పాన మంచిగుండేది. వంట పాన మంచిగా ఉండకపోతే అమ్మమ్మ సొంటలు బాపమ్మ సొంటలు కోడల మీద అత్త మీద కోడలు పెట్టి మాట్లాడతారు చూడు. ఆ గసంటోళ్ళు ఏమంటారు ఎరికేనా? పొల్ల 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 రోజు కింద వాళ్ళకి ఎడకపోతాను పొల్ల నీ కడుపులు ఏదైనా బాధ ఉంటే చెప్పరాదు నువ్వు అన్నాడు. బాగంటే మనం అంటాం కదా మన కడుపులో ఉన్న సొరంతా ఎల్లగక్కుతాం వాళ్ళ మీద మన కట్టం అంతా వాళ్ళు చెప్పుకుంటాం. మన కట్టం అంతా చెప్పుకున్నాక గిట్టున్న పొలం అయితే బిడ్డ ఇంకా దేవుణ్ణి అడిగించుకుంటేందని వాళ్ళాడు అన్న. మనం పోతాం మాణిక్యపురం పోయి దేవుణ్ణి అడిగించుకుంటాం. మాణిక్యపురం పోయి దేవుణ్ణి అడిగించుకున్నాక అక్కడ ఏమంటారు ఎరికేనా? అక్కడ ఏమంటారు ఎరికేనా? మాణిక్యపురం పోయి దేవుణ్ణి అడిగించుకునే దేవుని చెప్పిన వాళ్ళు ఏమంటారు ఎరికేనా? ఏమంటారు ఎరికేనా? పొల్ల 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 అంతా రాయనక్కుంటాను రాయన్న దారుణం చేయించుకుంటేనే నువ్వు మంచిగా అవుతావను వాళ్ళను అన్న అమ్మ మాట పట్టుకొచ్చి అమ్మమ్మలు బాపమ్మలో మనం చెప్తాం. చెప్పినాక వాళ్ళంటే పొల పొల రాజుగాడు అంటే తక్కువ కాదు. అట్లా వాళ్ళు ఇచ్చిపెట్టి రాజుగాడు రాయరంకులోడు బోలకోరోడు బోరెత్తులోడు రాజుగాడు నువ్వు దారుణం చేయించుకుంటే మంచిగుంటావు. మనం ఏమంటావు ఎవరికైనా? తప్పు అన్నాయో నేను దిక్కను ఆయన లేని నేనెట్లా చేసుకుందు ఆయన లేని నేనెట్లా చేసుకుందా అని మనం అంటాం. వాళ్ళు ఏమంటారు ఎవరికైనా అమ్మమ్మ సొండలు బాప పొల్ల 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 ఇచ్చేది లేకుంటేది పొల్ల నువ్వు అంగన్న తువాలన్న పట్టుకుపోయి బొమ్మ ముళ్ళు వేసుకుంటేందో అంటారు. గట్ట మనం ఏం చేద్దాం ఎవరికైనా మన మొగంది మనసుకోకరు రాపుకొని పోదాం. మామూలుకి బట్టలేవా బర్వాదే నేనైతే ఆయన అంగి పట్టుకుంటా నేను చెడ్డి పట్టుకుంటా. చెడ్డి భార్య భర్తను దేవతల పూజ దేవుడు మెచ్చి ఉరవిత్తడు మగదేవుడు మెచ్చి పరమోడి వెళ్తాడు. సామశివుడి మెచ్చి అక్కడ సంతానం ఓడి కడతాడు. అక్కడ
అంకేది మధ్యాహ్నం మరి అదే పోయి మొక్కుతాను తెల్లని అవుతుంది దేవుడు పని చేసి నా చెప్పకే నల్ల అవుతుంది నరనన్న మొక్కుతాను తెల్లని అవుతుంది దేవుడు అన్న మొక్కుతాను మనకు సంతానం అయితే ఆశ లేదు ఎట్లా అవుతుందా మాకున్న రంది నీకున్నదా నీ గుండెలో దానం చేసిపోయా మేము గుళ్ళ పూజ పడతాను నువ్వు గుండెలో దానం చేయబడితే వచ్చి గుడి ముంగడ పూజలు పట్టబడితే అచ్చే భగవంతుడు ఏమంటాడు నెరికేనా ఇది దేవుని గుడి కాదు దయ్యాల కొంప ఉన్నట్టున్నది అని నిన్ను చూసి అటే మరిపోవట్టే అంటే నన్ను దయాలేకనే ఉన్నాడా ఆ దేవుడు మరిపోటి దేవుని దగ్గర రావట్టే అది స్టాపీలు పోతారు ఇటు వస్తారు పోతారు వస్తారు మీరే అక్కడారా ఇన్ని దేవతల పూజలు చేసిన అక్కలారా ఓ దేవుడు మెచ్చడా ఎవరు ఓడి అట్టడా బాగా దేవుడు మెచ్చడా మన ఓడి అట్టడా సాంబశివుడు మెచ్చి సంతానం వీరడాయ అక్కలారా ఇప్పటికి అందరు భగవంత అని తెల్లారి లేచి భగవంత అని మొక్కినోనికే బాధలు ఎక్కువ తెల్లారి లేచి భగవంత నాకేం బాధ అన్నోనికే బాధలు ఎక్కువ 6 నెలలకో 3 నెలలకో తానం చేసి మొక్కేదానికి ఏ బాధలు ఉంటాయమ్మా ఈ జన్మలో నా కొడుకుల ఫలం బాకి లేదు బిడ్డల ఫలం బాకి లేదు వెళ్ళిపోదామని 7 రక్కలు వెళ్ళాలి ఎన్ని రోజులు వెళ్ళం వల్ల మరి అన్ని రోజులు కాలి పళ్ళు పట్టుకోని పవనాల తోవాల ఒక పక్కకి 2 పక్కలు ఇస్తారు ఎక్కడా సారు మనసు చిన్న ఉత్తుకోవాలి భవనాల వేదికి రాలే వచ్చేనా
ఏడుగురు తిరిగి ఇంటికి ఎప్పుడు వచ్చిందో మరి ఆడవాళ్ళు కూడా ఇంటికి ఉండని కత్తిరి మీద ఉన్న అమ్మాయి వరాది గారాడు ఉండడమ్మా మరి పిల్లలే కదా ఏడుగురు పాలన మాత్రం దేవతల పూజలు వేలు పెనకాల పౌరులు సంతానం ఇచ్చి తిరిగి ఇంటికి వచ్చినా రాలేదా అనుకున్న గారాలు కత్తిరి బంధు పెట్టి దబా ఇంటి పోయినా రచ్చి రాలేదా చూడమంటారు అనుకున్నాడమ్మా కత్తిరి బంధు పెట్టిండు భార్యలు ఉండేది బంగుళాలతో మనం వచ్చారా అరే మల్లెలు ఇంటికి దగ్గర ఎప్పుడు చేరుకున్నాడా పెద్దలారా పడబడి కలిసి ఈ ఊరు సార్ అక్కలు మొత్తుకుంటారా నా పిల్లలు ఓ ఏం చేస్తాను ఏం లేదండి జలముల జలగాలు ఆడుచుంటే కదా అసలు పూజలు పోయి వచ్చినా కదా నా బద్ద వచ్చాడు పై వస్తున్నాడు అమ్మవారు చూడమ్మా ఇంటి ముందు రావటరా కళ్ళున్నా ముగలంటి ఇంటి ముందు ఏమిటండి నాదా ప్రాణిస్తారా జీవించిన లోన్ ఇస్తారా దేవతల పూజల వేలు మీరు 7 రకాయలు కాల్చి వెనకడే దేవుడు భక్తి మెచ్చి సంతానం ఇచ్చినా సంతానం అంటావా రావయ్యా నేను గుండె తాను చేసిన నెల వాడు నారాయణ మూర్తి విశ్వనారాయణ మూర్తి గుళ్ళ పూజ వచ్చిన నేను నల్ల వాడు నారాయణ మూర్తి విష్ణునారాయణ గుళ్ళ పూజ పట్టిన ఈ గుళ్ళనే ఈ గుళ్ళ పూజ పట్టిన అలా లింగం ఉందా ఎవరు పూజ పడితే లింగం ఉన్నది ముద్ద లింగం ఉన్నది ఇక పూజ పట్టి పప్పు తట్టుకున్నా వెనుక ఎన్నంటుకున్నది ముంగట కన్నంటుకున్నది ఇక చల్లగా ఆవగాయల్లా ఇక కళ్ళంటే కళ్ళు కాదు ఇక ఏ కలంటనా ఇక నేను ఎత్తుకపోయినట్టు నీవే గోయిందని సత్తలు గడ్డపారలు బొందలు పేడలు గోయిందని ఏ రోజు అన్నాడు వచ్చినట్టు కళలు అప్పుడు అనుకున్నాడు పెద్దగారు కాకపోతే ఉబ్బోదు లేదా ఉన్నవారే ముందుకెళ్ళిపోతాను